కేంద్రం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు. ముఖ్యంగా విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసుల్ని ఎత్తేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యాంతర ఉత్తర్వుల్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్షన్ నెంబర్ 4ని దృష్టిలో పెట్టుకొని దాని యొక్క ఉత్తర్వులతో ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ముందుకు తీసుకెళ్లే విధంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు విద్యార్థుల మీద. ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చినట్లుగా అనుకుంటున్నారు. కాబట్టి పోలీసులను మాత్రమే దీని మీద బాధ్యులు చేయకుండా కేంద్ర హోంశాఖను కూడా ప్రశ్నించాలని చెప్పి పార్లమెంట్లో దీని గురించి మాట్లాడాలని ఇప్పుడు ఈ బొద్దింకులన్నీ మాట్లాడుతున్నాయి. అలాగే మేము కేంద్రానికి మరొకసారి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఒకవేళ ఈ కేసులు కనుక ఎత్తివేయకపోతే రాబోయేటటువంటి రోజుల్లో భారీ శాంతియుత నిరసనలు అయితే చేపడతాం. అది కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చేపడతామని చెప్పి ఇప్పుడు భయపెడుతున్నారు వీళ్ళు. అంటే వార్నింగ్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన అదేదో అంటారు కదా, సింహం వెనక్కి తగ్గినట్లు కాదు, లేకపోతే ఓడిపోయినట్లు కాదు. ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఒక అడుగు వెనకేసినందుకు రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పటికే బీహారు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకి చెందినటువంటి ఆ రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ కూడా కేసులు ఎత్తేసాయి. కానీ రౌడీలు ఎవరైతే ఉన్నారో, మర్డర్ చేసినటువంటి వారు, డ్రగ్ అమ్మినటువంటి వారు, అలాగే మానభంగాలు చేసినటువంటి వారు, ఇలాంటి వారు దొరికారు కదా, వాళ్ళని విడిచిపెట్టబోమని చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నిరసనలో పాల్గొన్నటువంటి వాడు ఎవడైనా సరే, వాడు కసబ్ లాంటి ఉగ్రవాద అయినా సరే, వాడిని మాత్రం విడిచిపెట్టేయాలి. వాడు హఫీజ్ సయీద్ అయినా సరే వాడిని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ఈ నిరసనలో పాల్గొన్నాడు, మీరు విడిచిపెడతామని మాట ఇచ్చారు కాబట్టి, రాతపూర్వక హామీ ఇచ్చారు కాబట్టి చేయండి అంటున్నారు. సరే, ఇక్కడ రౌడీలు మాత్రమే కాదు, పోలీసులు అట్టు పెట్టుకున్నది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎవరి మీద అంటే ప్రభుత్వ ఆస్తిని పగలగొట్టిన వాడిని, ప్రభుత్వ ఆస్తి మీద ధ్వంసం చేసిన వాడిని, పోలీసుల మీద దాడి చేసినటువంటి వాడిని. వాళ్ళు ఎందుకు విడిచిపెడతారు? నువ్వు శాంతియుత నిరసన అన్నప్పుడు శాంతియుతంగా నిరసన చేయాలి, కానీ పోలీసుల మీద ఎందుకు దాడి చేసావు? పోలీసుల మీద ఎందుకు రాళ్ళు విసిరావు? ప్రభుత్వ ఆస్తులను ఎందుకు కూల్చావు? ప్రభుత్వ ఆస్తులు ఎందుకు తగలబెట్టావు? ఈరోజు ప్రభుత్వ ఆస్తుల మీద ఎవడైనా సరే ఒకవేళ చెయ్యి వేస్తే ఇంకెప్పుడైనా సరే నిరసనలు చేయడానికి భయపడాలి. లేదనుకుంటే నిరసనలు చేసేటటువంటి వారు ప్రభుత్వ ఆస్తుల మీద చెయ్యకుండా ఉండాలి, ఆ విధంగా శిక్షలు పడాలి. లేకపోతే ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు, మనం దేన్నైనా తగలబెట్టేయచ్చు అనుకుంటారు. ఇంతకుముందు కూడా మనం చూసాం, ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ కోసం చేసినటువంటి దారుణంలో రైల్వేని తగలబెట్టేశారు. ఒక ట్రైన్ సింహపురి ట్రైన్ని తగలబెట్టేశారు. అదేనా నిరసనకి ఇది? అంటే తగలబెట్టిస్తేనే మనం నిరసనలు చేసినట్ల? ఒక ఆర్టీసీ బస్సులు తగలెట్టేస్తారు. పోనీ ఆర్టీసీ బస్సులు తగలెట్టేశారు అంటే జనాలందరినీ దింపేసి తగలబెడతారు. అదైనా సరే ఎవడ ఆస్తి? మన ఆస్తి. ప్రభుత్వానికి ఏంటి నష్టం? ప్రభుత్వానికి నష్టం అంటారు. ప్రభుత్వానికి ఏంటి నష్టం? అది ఎవడ సొమ్ము పెడుతుంది ప్రభుత్వం? మనం పన్నులు కట్టినటువంటి డబ్బులతోటి మళ్ళీ బస్సులు కొంటుంది, మనం పన్నులు కట్టినటువంటి డబ్బులతోటి మీరు తగలెట్టేసినటువంటి మళ్ళీ తీసుకొస్తారు. ఎవడికి నష్టం? అది నువ్వు కట్టిన రూపాయి, నేను కట్టిన రూపాయి, మనం కట్టిన రూపాయి. అవి నరేంద్ర మోదీ జోబులో తీసుకొస్తాడా, లేకపోతే ఏమైనా ఇక్కడ ముఖ్యమంత్రుల జోబుల నుండి తీసుకొస్తారా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు మీ ఇష్టం వచ్చినట్లుగా. లేకపోతే పోలీసులు ఏమైనా పెడతారా? పోలీసులు పెట్టరు కదా, అన్ని మన రూపాయలే, మనం పన్ను కట్టినటువంటి రూపాయల నుండే ఇవన్నీ కూడా వస్తాయి. ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రభుత్వానికి నష్టం రాదు, కావాలంటే అప్పులు తీసుకొస్తుంది, ఆ అప్పుల భారాన్ని మన మీద నెడుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు. మనం శాంతియుతంగా చేస్తామన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఎందుకు మీరు ధ్వంసం చేశారు? దాని గురించి స్పందించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే, అందరి మీద కేసులు ఎత్తివేయండి, అయితే రౌడీలు ఎవరున్నారో లేకపోతే ఇలా దాడులు చేసినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళని మాత్రం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద మాత్రమే కేసులు కొనసాగించండి, కానీ మిగతా వారందరినీ కూడా విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టేస్తున్నారుగా.